బెల్థరోడ్ గ్రామానికి చెందిన దుర్గా అనే చిన్నారి ఒంటరైన సంఘటన పలువురిని కంటతడి పెట్టిస్తుంది. తండ్రి చనిపోయేటప్పటి నుంచి తల్లి గంగమణితో ఉంటుంది. తల్లి గంగమణి శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బెల్థరోడ్ గ్రామంలో నివాసం ఉంటున్న గంగమణి 36 సంవత్సరాలు భర్తతో గత కొన్ని సంవత్సరాల క్రితం వేరుగా ఉంటూ ఒంటరిగా కూలీనాలి చేసుకుని పాప దుర్గను పోషించుకుంటూ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు పంపుతుంది. కొన్ని రోజుల క్రితం తండ్రి మరణించగా శనివారం రాత్రి మనస్తాపంతో తల్లి గంగమణి ఆత్మహత్య చేసుకుంది. చిన్నతనంలోని చిన్నారి దుర్గా 11 సంవత్సరాలు నాన్న అమ్మలను కోల్పోవడం, కనీసం అంత్యక్రియలకు కూడా దగ్గర బంధువులు లేక ఇంటి బయటే ఆ చిన్నారి అనాథగా మిగిలింది. అనాథగా మారిన ఆ బాలిక ప్రస్తుతం తల్లి అంత్యక్రియల కోసం డబ్బులకై ఇంటి ఎదుట ఓ గుడ్డ వేసుకుని అంత్యక్రియల సహాయార్థం కోసం ఎదురు చూస్తుంది. సోషల్ మీడియాలో సైతం ఈ ఘటన విన్న సహృదయులు పలువురు ఫోన్ పే ద్వారా, సోషల్ మీడియాలో సైతం పలువురు చరవాణి ద్వారా 9676636843 ఈ నెంబర్ కి ఫోన్ పేలో సహాయం అందిస్తున్నారు. ఇప్పుడు ఎవరు లేరా? ఉన్నారు ఎవరన్నా? అదే ఒకసారి అడిగి వెళ్తా పంపిమని కిరాయి గిట్ట అన్ని ఇచ్చేస్తామని చెప్పు. ఆడపోయింది మనం కూడా పోతాం అక్కడికి, అందరం పోయటం ఎందుకు రా నీకు ఇచ్చేలేము కాదేమో ఇచ్చేసిన చచ్చిపోయిన 12 మాటలు వేస్తే రేపు అందరం ఆడికి పెట్టలేము బాబా. చచ్చిపోయిన ఇమాందారు ఉండాలి. మనం ఇమాందారు పైవాడు ఒక్కడు ఉన్నాడు, యాదించుకో. వాళ్ళకి కూడా 2 కొడుకున్నారు. మాట్లాడుకో రిలేషన్ లేకపోతే ఏమన్నా పక్కన ఇల్లు పక్కన ఓకే రైట్ చెప్పండి. ఇప్పుడు ఇంటి పరిస్థితులు బాగోలేక మనస్తాపానికి గురై అదే మందుకు అలవాటై ఆల్కహాల్ తీసుకొని ఉరి వేసుకొని చనిపోయింది. మీరా గంగమాయి, మామూలుగా బుజ్జి అని పిలుస్తారు బెల్థరోడ్ గ్రామంలో. ఆమెకు ఒక చిన్న పాప ఉంటుంది, 11 సంవత్సరాలు, 6వ తరగతి చదువుతుంది. తగిన వారు సాయం చేయాలి. వాళ్ళకు ఎటువంటి భూమి లేదు, ఆర్థికంగా బాగా బీదస్తులు, ఎటువంటి ఇది లేదు. ఆమె చేస్తేనే కూలి పనికి వెళ్తుండే, ఆ కూలి పని చేసుకొని బతికేది. ఆ కూలి పని ఈ రోజులలో వర్షాలు పడుతుంటే ఎటువంటి కూలి పని కూడా దొరకట్లేకపోతే ఇక ఉన్న ఖర్చు అవుతుంది. ఆమెకు కొద్దిగా డ్రింక్ కూడా అలవాటు ఉండే, ఆ డ్రింక్ తోటే కొద్దిగా ఎమోషన్తో మందు కొద్దిగా ఎక్కువై పిల్ల కూడా తీసుకొచ్చుకొని చిన్న పాప తీసుకుని నిన్న రాత్రి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అంతే.
పంపి ఆ బిల్లు రాసుకొని మనం ఇచ్చేస్తాం పైసలు. మనకు